హాయ్ వ్యూవర్స్, అందరికీ శుభోదయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ జరుగుతూ ఉంది. ఈ క్షణాన అంతా మాట్లాడుకున్నది ఒకే ఒకటి, సీఎం అంటే ఇలా ఉండాలి అని. ఎలా? చంద్రబాబు నాయుడు. మరి సీఎం అంటే ఎలా ఉండకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. సో పవన్ కళ్యాణ్ యొక్క నమ్మకం కూడా ఇదేనా? సో మేము ఏదైతే అనుకున్నామో అదే నిజమైందా అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. జస్ట్ మొన్న జూన్ 4 రిజల్ట్ వచ్చింది కదా, నేను ఆ రోజు నుంచే మాట్లాడతా, ఈ ఉన్నటువంటి ఈ 26 రోజుల నుంచే మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత 2019లో మొదటి నెల రోజులు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నెల రోజులు ఏం చేశారు, ఇదే మాట్లాడితే దాన్ని బట్టి మీకే క్లారిటీ వచ్చింది. ఫస్ట్ వన్, జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి మొట్టమొదటి చేసింది ఏందిరయ్యా అంటే ప్రజావేదిక అనే దానిని కూల్చివేయటం. ఏ రకంగా? అదట ఆక్రమిత స్థలంలో లేదన్నప్పుడు కట్టకూడని స్థలంలో కట్టారట. అదే ప్రజావేదికలో చంద్రబాబు నాయుడు గారు అరౌండ్ 3.5 years or 4 years దాదాపు ప్రజలతో కలవటం, వాళ్ళ అర్జీలు స్వీకరించడం, ఆఫీసులో అక్కడ ఉండి అంతా పనిచేశారు. ఆ ప్రజావేదిక కూడా నిర్మించింది దేంతో? ప్రభుత్వ ధనంతో. దానికి సంబంధించి ఆ 4 ఏళ్లలో ఏదైనా వరద వచ్చి ముంచడమో లేదన్నప్పుడు దానివల్ల ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందా? ఏమీ లేదు. బట్ దానిని జగన్మోహన్ రెడ్డి కూల్చేశాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో కట్టింది. అండ్ చంద్రబాబు నాయుడు ఏం చేశారు, నేను ప్రతిపక్ష నేతగా ఉన్నాను, ప్రజలతో కలవటానికి నాకు ఇది అనువుగా ఉంటుంది, దానిని నాకే ఉంచండి అన్నారు. దాంతో ఈయన ఆయనకి ఇవ్వలేదు అన్నటువంటి పేరు ఒకటి వచ్చింది. అండ్ ఒకవేళ ఇచ్చున్నాను అనుకో, ఓ అమ్మ మరలా అమరావతిలో జనాలు వాళ్ళు వీళ్ళు మొత్తం ఇదైపోయింది. ఆయన మైండ్లో ఏముంది, జగన్ రెడ్డి మైండ్లో అమరావతిని రాజధానిగా ఉంచకూడదు, అండ్ అమరావతిలో చంద్రబాబు నాయుడుకి సంబంధించేసి ఒక ల్యాండ్ మార్క్ అంటూ ఏది ఉండకూడదు అన్నట్టుగా అనుకున్నాడు. అనుకున్న వేలోనే అప్పుడు ప్రజావేదిక కూల్చేశాడు. ఆ తర్వాత అక్రమ కట్టడం ఇలాగే కూల్చేస్తామన్నారు. ఒక్కటంటే ఒక్కడానికి ఏది కూల్చలే. మిగతా ఎక్కడన్నా ఏదైనా కూల్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అవన్నీ కూడా టీడీపీ వాళ్ళే కూల్చారు. అది కూడా ఏ రకంగా వాళ్ళు సొంతంగా కట్టుకున్నామన్నట్టు. సో ఇప్పుడు నేనేమంటున్నాను, చంద్రబాబు నాయుడు కూడా కూల్చాడు కదా, మరి దాని సంగతి ఏంటని అడిగేవాళ్ళు ఉన్నారు. ఏం కూల్చాడు ఆయన? తాడేపల్లి దగ్గర సీతానగరంలో నిర్మిస్తున్నటువంటి వైసీపీ వాళ్ళ యొక్క ప్యాలెస్, ఒక రకం వైసీపీ పార్టీ బిల్డింగ్. చాలామంది మన తెలుగు మీడియాలో టచ్ అయిన పాయింట్ ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ప్రజెంట్ అమరావతి మెయిన్ ఏరియాకి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంటుంది. ఆ మెయిన్ రోడ్డుకి సంబంధించి పనులు వచ్చేసి ఒక చోట ఆగి ఉన్నాయి. ఐ థింక్ రాయపూడి దగ్గర నుంచి దొండపాడి వెళ్ళే రూట్లో అక్కడ ఆగి ఉంది. ఏంటంటే అక్కడ చర్చ్ ఏదో అడ్డు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభు బిడ్డ కదా, ఏం చేస్తున్నాడు, అమ్మో చర్చ అన్నట్టుగా అని కానీ అసలు అమరావతి రాజధాని కదా అని అంటున్నాడు కాబట్టి అసలు ఆపేశాడు, పనులు జరగల. దెన్ ఆల్రెడీ ఇక ఎన్నికైన తర్వాత ఎగ్జిట్ పోల్స్ రావడానికి ముందే అధికారులకు అర్థమైపోయింది ఏమని, జగన్మోహన్ గవర్నమెంట్ పడిపోబోతుంది, టీడీపీ అండ్ జనసేన బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది అని. ఇక అప్పుడు అధికారులు ఏం చేశారు, కనీసం ఇప్పుడన్నా మన డ్యూటీ మనం చేద్దాం అనుకున్నారు. అలా ఈ అమరావతి చుట్టుపక్కల అక్రమ కట్టడాలు ఎక్కడున్నాయి, అనుమతులు లేకుండా నిర్మాణాలు ఏం జరుగుతున్నాయి అని చూశారు. అలా చూస్తున్నప్పుడు ఈ సీతానగరంలో ఇక్కడ నిర్మాణం అయితే జరుగుతుంది వైసీపీకి సంబంధించి, అది కనపడింది. ఏ రకంగా? అది ఏకంగా జలవనరుల శాఖ వాళ్ళ యొక్క స్థలం, అది బోట్ యార్డ్ అని ఉంటున్న స్థలం. అది అక్కడ 2 ఎకరాలు తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికి పరిమితులు ఏమంటారు, అనుమతులు లేవు. ఆల్రెడీ నోటీసులు, మీరు నమ్ముతారో లేదో, ఎలక్షన్స్కి ముందే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్స్ అయిన తర్వాత నోటీసులు ఇచ్చారు, అయినా సరే రెస్పాండ్ లేదు. ఈలోపు హైకోర్టుకి వెళ్ళారు ఎవరు, వైసీపీ వాళ్ళు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చేసింది, ప్రమాణ స్వీకారం అయిపోయింది, ఇక అధికారులు ఆల్రెడీ నోటీసులు ఇచ్చున్నారు, కృష్ణారావు బాబు నేను. హైకోర్టు ఏం చెప్పింది, రూల్స్కు విరుద్ధంగా ఉంటే మీరు ఒప్పుకోవద్దు, రూల్స్ కరెక్ట్గా ఉంటే ఓకే అలో చేయండి అని చెప్పున్నారు. రూల్స్కు విరుద్ధంగా ఉంది. ఫస్ట్ థింగ్, అది జలవనరుల శాఖ సంబంధించిన ల్యాండ్, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి, అసలు వరకు అనుమతులే లేవు. అండ్ అత్యంత కీలకమైనది, ఆ సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే వస్తుందో అది ఇప్పుడు ఏదైతే నిర్మాణం జరుగుతుందో వైసీపీ వాళ్ళ యొక్క బిల్డింగ్ ఎగ్జాక్ట్గా అదే లొకేషన్ నుంచి వెళ్ళాలి. ఆ సీడ్ యాక్సెస్ రోడ్ని అడ్డుకోవడానికి కుట్రపూర్తిగా నిర్మాణం చేపడుతూ ఉన్నారు. అది వీళ్ళ బతుకులు.
దానిని కూల్చేశారు. అది కూడా ఏ రకంగా ప్రాపర్ వేలో నోటీసులు ఇచ్చి కోర్టు ద్వారా తెలుసుకొని ఆ తర్వాత టైం ఇచ్చి అప్పుడు కూల్చేశారు. ప్రజావేదిక కూర్చోడానికి దీనికి అసలు ఏమైనా సంబంధం ఉందా? మొన్న కొంతమంది చెత్తన కొడుకులు మేధావుల ముసుగులో చంద్రబాబు నాయుడు ఇది కూల్చాడు, జగన్ ప్రజావేదిక కూల్చారు, ఏంది లేదు కూల్చుకుంటా పోతున్నారా పిచ్చగా వాగారు. కనీసం ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ప్రభుత్వం కట్టడం, ఏది ప్రైవేట్ కట్టడం కూడా తేడా లేదురా మీకు. సరే, ఇదైంది. నెక్స్ట్ పింఛన్లు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? 2000 నుంచి 3000 పింఛన్ చేస్తా అన్నాడు. ఏం చేశాడు? 2250, 2500, 2750, చివరికి మన ఎలక్షన్ ముందు 3000. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడండి? మేము 3000 నుంచి 4000 చేస్తాం, అది కూడా ఏప్రిల్ నుంచే. ఏప్రిల్, మే, జూన్ బ్యాలెన్స్ ఉన్న 1000 రూపాయలు అండ్ జూలైలో ఇవ్వాల్సినటువంటి 4000, మొత్తం 7000 రూపాయలు ఒకేసారి ఇస్తా ఉన్నారు. ఈరోజు అదే చేశారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీలో ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు అంటే అబద్ధం అంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడు తప్ప ఎవడు అది ఇది అన్నారు. ఏం చేశారండి? ఈరోజు ఇచ్చి చూపించారు. సీఎం అంటే ఇది, అబద్ధం అంటే జగన్. తర్వాత ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రోడ్డు పక్కన చెట్లు కొట్టేస్తారు, రోడ్డు పక్కన పరదాలు పెడతారు, ఈవెన్ అక్కడ మురుగు కాలం ఉన్నది కనిపించకుండా అడ్డుగా పరదాలు లాంటివి పెడతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు పింఛన్ ఇవ్వడానికి ఒక ఇంట్లోకి వెళ్ళాడు, పూరి గుడిసి వాళ్ళు ఇచ్చిన టీ గ్లాస్, వాళ్ళు ఏదైతే తాగే గ్లాస్ ఉందో అదే గ్లాస్లో టీ తాగాడు. వాళ్ళతో మాట్లాడాడు. పరదాలు లేవు, హడావుడు లేదు, చెట్లు కొట్టేయటం లేదు. సో పరదాల ముఖ్యమంత్రి అంటేనేమో జగన్మోహన్ రెడ్డి, ప్రజల ముఖ్యమంత్రి అంటేనేమో చంద్రబాబు నాయుడు. పింఛన్లు ఇచ్చేసారా? తర్వాత జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సిని ఓదర కొట్టాడు 2019 ఎన్నికలకు ముందు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత 6 నెలల లోపు చేస్తే చిత్తశుద్ధి, ఎన్నికలు 6 నెలలు ఉన్నాయనగా చేస్తే మోసం అని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ఇంకా 3 నెలలు ఉన్నాయనగా అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాడు. అది కూడా ఏంటి? మెగా డిఎస్సి కాదు, జస్ట్ 6100 పోస్టులు. సో భయంకరమైన మోసం. చంద్రబాబు నాయుడు ఏం చేశారండి? మేము అధికారంలోకి రాగానే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీద పెడతాన్నారు. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి. జిల్లాల వారికి కూడా పోస్టులు ప్రకటించేస్తున్నారు. సంతకం అయిపోయింది అండ్ ఈరోజు నోటిఫికేషన్ కూడా ఇస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి అంటే. మోసపు ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజల నుంచి ఓ రకంగా భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. అండ్ మరో భయం రేకెత్తే అండ్ మరో అసలు కరెక్ట్ కాదు అసలు. దానిని జగన్మోహన్ రెడ్డి ఏమో గొప్ప అని చెప్పాడు, ప్రజల చెవులో పువ్వులు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? అధికారం రాగానే దాన్ని తీసి అవతల పడేస్తాను. అదే చేశారు. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు, కూలీ నాలి చేసుకున్న వాళ్ళు, కార్మికులు, తర్వాత ఆటో రిక్షా డ్రైవర్లు, వీళ్ళకి సంబంధించి హెల్ప్ అయింది. ఇవి స్టూడెంట్స్కి కూడా. దానిని ఆపేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమన్నారు? మేము పథకాలు ఇస్తున్నాం కదా, దాంతో మీకు బోల్డ్ అన్ని వనరులు ఏమంటారు, ఇంటిలో మీకు అన్నీ ఉంటాయి కదా, సరుకులు గిరుకులు, ఇంకేంటి మీకు, బయట ఏంటి, ఇంట్లో తినండి అన్నారు. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? అన్నా కానీ ఓపెన్ చేయబోతా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ ఉంటే జస్ట్ ఈ నెల రోజులలో అత్యంత కీలకమైంది పోలవరం. జగన్మోహన్ రెడ్డి వద్దు అంటే పోలవరం ప్రాజెక్ట్ అధినేతలు వద్దు అంటున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి నేను కడతా డబ్బులు మిగిలిస్తా అన్నాడు. 600 కోట్లు మిగిల్చాయని చెప్పి రివర్స్ ట్రెండింగ్ చూపించి తీరా ఇప్పుడు లెక్కలు తీస్తే చంద్రబాబు నాయుడు దగ్గరకు మళ్ళీ పోలవరం దగ్గరికి వెళ్ళి అధికారులతో మాట్లాడి అన్ని చూస్తే 1000 కోట్ల నష్టం. అసలు జరిగిన డ్యామేజ్ని ఎలా రికవర్ చేయాలి కూడా అర్థం కాని పరిస్థితి. అంత చేతగా అసమర్థమైనటువంటి వ్యక్తి, మూర్ఖుడైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అంతర్జాతీయ నిపుణులు వచ్చారు, కెనడా అండ్ అమెరికా వాళ్ళు, ఎక్స్పర్ట్స్. ఆ పోలవరం దగ్గర పరిస్థితి అంచనా వేస్తూ ఉన్నారు. సో పనితనం అంటే ఏంటో చంద్రబాబు నాయుడు చూపిస్తున్నాడు, పనికిమాలితనం ఏంటో జగన్మోహన్ రెడ్డి అలా నిరూపించాడు. పరదాల ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి, ప్రజల ముఖ్యమంత్రి అంటేనో చంద్రబాబు నాయుడు. ఈ నమ్మకమే పవన్ కళ్యాణ్ మనసులో పెట్టుకున్నాడు, ఓపెన్గా అన్నాడు, అందుకే సపోర్ట్ ఇచ్చాడు. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు అండ్ కలిసిమెలిసి అడుగులు వేస్తున్నారు ప్రజల కోసం. ఏపీని గొప్పగా ముందుకు తీసుకెళ్ళడం కోసం అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రజలంతా మీరు కూడా వైసీపీ ట్రాప్ నుంచి బయటపడి ఇక నుంచి ఆ వైసీపీ ఛానల్స్ కావచ్చు, వైసీపీ పేపర్ కావచ్చు, ఆ వైసీపీల మనుషుల యొక్క మాటలు కావచ్చు, మీ దగ్గర కూడా రానియకుండా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటూ గొప్పగా వెళ్ళిపోండి. ఎందుకంటే అక్కడ ఉన్న చంద్రబాబు, అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్, వాళ్ళిద్దరూ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం బెస్ట్ ముందుకు అడుగులు వేస్తూనే ఉన్నారు. ఐఎమ్ షూర్ ఇక ఏపీ అభివృద్ధిని ఎవడు ఆపలేడు.